డిసి ఆఫీస్ సివిల్ సప్లై ఈమె చెప్పు, అమ్మ నువ్వు చెప్పు. నేనేం చెప్పు. అయితే మా అల్లుడు ఇంగ్లాండ్ ఏం పేరు? తిరుపతి. తిరుపతి మేమే తోలేసింది. న్యూజిలాండ్ ఎందుకు? దేశం మనకి ఏం లేదు, ఒక ఆరుగాలి ఇల్లు తప్పించి ఏం కూడా లేదు, గుంట భూమి కూడా లేదు. తండ్రికొండ ఉంది, తండ్రికొండ 2 ఎకరాలు ఉంది. తండ్రి తిరుపతి తండ్రి. అయితే మా బిడ్డను దారుణంగా చంపేసింది. ఏ పేరు బిడ్డ పేరు? మౌనిక, తోట మౌనిక. బిడ్డను ఇద్దరు తల్లిదండ్రి కలిసి, ఆ తిరుపతి వల్ల తల్లిదండ్రి కలిసి చంపేసారు. అయితే ఇప్పుడు ఆయన పొంట 2 ఎకరాల భూమి ఉంది. తిరుపతి పొంట తండ్రి పొంట. అయితే 2 ఎకరాల భూమిలో ఇళ్లకు పాలు కావాలి చంపినందుకు. వీళ్ళ అమ్మని చంపినందుకు అందులో మాకు సగం భాగం కాలిపోవాలి పిల్లలు. అయితే ఆ భూమి ఇప్పుడు ఏం చేస్తుండే, మేము ఓట్లు వేసినాం. ఓట్లు వేస్తే దాన్ని ఇప్పుడు మళ్ళా చిన్న కొడుకు పొంట చేస్తా అని అప్లికేషన్ పెట్టింది సారంగపూర్లో. దాన్ని డిపార్ట్మెంట్ ఎక్కువ స్టాఫ్ ఉన్న డిపార్ట్మెంట్స్ ప్లీజ్ ఫోకస్ చేయండి. సో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా మనకు ఈవెంట్ సింగిల్ సో దానికి సంబంధించిన లింక్ ఆ క్వశ్చన్స్ ఏం ఆన్సర్ చేయాలనేది కూడా క్లియర్గా ఏదైతే మీ మండలంలో ఉన్నారో ఆ మండలం సెలెక్ట్ చేసుకొని ఏదైనా ర్యాండమ్ గా ఒక గ్రామం సెలెక్ట్ చేసుకొని ఈ ఫీడ్బ్యాక్ మీరు సబ్మిట్ చేయాల్సిందిగా కోవడం చేస్తుంది. సో మనకి ఈ టైం కూడా చాలా తక్కువ ఉంది. సో అలాగే మీ డిపార్ట్మెంట్ స్టాఫ్, మీ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్, జీపీ లెవెల్ వరకు స్టాఫ్ ఎవరు ఉన్నారో వాళ్ళతో కూడా చేయించి మీ గ్రూప్లలో షేర్ చేస్తే చెప్పడం ఇప్పటికీ జనరేటర్ ఫోన్ మీద ఎన్నో యాక్సిడెంట్ అయ్యి ఇవాళ గాయపడడం రాకుండా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అది ఇమీడియట్లీ తీసేసి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ కూడా ముట్టడేసారు. అయినా కూడా స్పందించారు. మరి గత 20 సంవత్సరాల నుండి యావర్ రోడ్డు నేను చేస్తానే మరి 30 ఏళ్ళ సీనియారిటీ మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు,
మరి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి ఇద్దరు పోటావాడి యావర్ రోడ్డు నేను చేస్తా అంటే నేను చేస్తాను. మరి మిమ్మల్ని అడ్డుకున్నది ఎవరు? జగిత్యాల ప్రజల. మరి జగిత్యాల నడిబొడ్డున మంచాల కృష్ణ పంపుగాడి జనరేటర్ నడి రోడ్డు మీద ఉంది. మరి మీ ఇద్దరు నాయకులతో అయితే లేదన్న ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా మీరు స్పందించి మరి జనరేటర్ తీసినట్టయితే జగిత్యాల ప్రజలు హర్షిస్తారు. మరి పేద వాళ్ళై మరి ట్రాఫిక్ పోలీసులను పెట్టి మరి రోడ్డు మీద వేసుకున్న చిన్న చిన్న దుకాణాలను బెదిరించి మరి తీపియడం జరుగుతుంది. మరి ఇంత బడా నాయకులకు మరి ఇద్దరు నాయకులు వత్తాసు పలుకుతుండ్రా, మరి ఏం చేస్తుండ్రా అన్నది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు చెప్పాలి, మరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు చెప్పాలి, మరి ఎమ్మెల్సీ రమణ గారు కూడా ఉన్నారు. మరి వారి టర్మ్లో కూడా అయితే లేరు. మరి ఏమన్నా అంటే మా సోపతులనే మరి కాలయాపనతోటి మరి జగిత్యాల ప్రజలకు మోసం చేస్తుండ్రా అన్నది జగిత్యాల ప్రజానీకానికి చెప్పాలని భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. మీరు వారం రోజుల్లో జనరేటర్ తీయనట్టయితే భారతీయ జనతా పార్టీ నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, అక్కడనే రస్తా రోకో చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా జగిత్యాల ప్రజలను అభివృద్ధిలో కోరుకొని భారతీయ జనతా పార్టీ దానికి పూర్తిగా మద్దతు ఉంటుంది. మరి అభివృద్ధి అంటే ఎవరు అడ్డుకుంటున్నారు? ఈరోజు ఎక్కడ చూసినా కేంద్రం నుంచి ఎన్ని నిధులు రావాలనో అన్ని నిధులు వస్తున్నాయి. మరి ఈరోజు కూరగాయల మార్కెట్ చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంది? బీట్లో మార్కెట్ చేసింది, కనీసం అది అభివృద్ధి కూడా నోసుకోవడం లేదు. ఈరోజు డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఇద్దరు పోతుండ్రు. మరి ఇద్దరు నాయకులు కనీస వసతులు కూడా మరి పిల్లలకు కల్పిస్తుందని ఈ భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఓన్లీ మరి కమిషన్ల కొరకు అభివృద్ధి అని చెప్తుండ్రా ఏందన్నది జగిత్యాల ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్పినట్టయితే భారతీయ జనతా పార్టీ నుండి మీ ఇద్దరు నాయకులను ఎండగట్టి మరి ముందుకు తీసుకెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.